అందరికీ నమస్కారం. 13వ అధ్యాయము 13వ రోజు పారాయణ చేయవలసినది. జనక మహారాజా, కార్తీక మాసంన చేయదగిన ధర్మములను గురించి చెప్పెదను వినుము. ఇది మా తండ్రి గారు నాకు చెప్పియున్నారు. సంసార సముద్రమును దాటుగోరువారు, నరక భయము కలవారు తప్పక ఆచరించవలసినవి. కార్తీక దాన ఫలము. కార్తీక మాసమందు కన్యాదానము, ఉదయమందు స్నానము, బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ముఖ్యమైనవి. ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము చేయించి దక్షిణ ఇచ్చిన అనేక జన్మల పాపములు నశించును. వటముచే చేయవలసిన గాయత్రి మంత్ర జపముచే పంచ మహాపాతకములు పోవును. 10,000 తాటకములు త్రవ్వించిన పుణ్యము, 100 రావి చెట్లు నాటించిన పుణ్యఫలము కంటే ఒక బ్రాహ్మణ పుత్రునికి ఉపనయనము చేయించిన రాగలదు. పరద్రవ్యము వలన తీర్థయాత్రము దేవ బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన పుణ్యము ద్రవ్యదాతకు కలుగును. బ్రాహ్మణునకు ఉపనయనము చేయించి వివాహము చేయించిన అనంత ఫలము కలుగును. ఈ విషయమై ఒక కథ కలదు. సువీరుని కథ. ద్వాపరయుగమందు వంగదేశములో సువీరుడను క్షత్రియుడు ఉండేవాడు. దుష్టుడు, సకల దుర్గుణ సంపన్నుడు అయిన అతనికి ఒక భార్య ఉండేది. ఒకనాడు దయాదురు సువీరుని రాజ్యభ్రష్టుని చేయగా భార్యతో కలిసి అడవికి పారిపోయాడు. అక్కడ చాలా కష్టములు పడ్డాడు. కందమూలములు భక్షిస్తూ నర్మదా తీరములో పర్ణశాలను నిర్మించుకొని జీవించుచుండెను. వారికి ఒక పాప జన్మించింది. ఆ అరణ్యములో బాలికతో పూర్వజన్మ పాప ఫలములను తలుచుకుంటూ జీవించుచుండెను. క్రమముగా బాలిక పెద్దదై చూడడానికి నేత్రానందము కలిగించుచుండేది. ఒకరోజు ఒక ముని కుమారుడు ఆ కన్యని చూచి, సువీరా, నీ కూతురును నాకిచ్చి వివాహం చేయమని అడిగాడు. దానికి సువీరుడు, ముని కుమారా, నేను పరమ దరిద్రములో ఉన్నాను. కావున నేను కోరినంత ధనము ఇచ్చినచో నా కుమార్తెను నీకిచ్చి వివాహము చేసేదనని మాట ఇవ్వగా, దానికి ముని కుమారుడు, రాజా, నేను తపస్సు చేసి సంపాదించిన బహుద్రవ్యమును నీకు ఇవ్వగలను. దానితో నీవు సకల సుఖములు పొందగలవని చెప్పెను. రాజు ఇలా సంతోషించి అంగీకారము తెలుపగా మునికుమారుడు ద్రవ్యమును రాజునకు ఇచ్చెను. రాజు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు. వివాహానంతరము కుమార్తెను కాపురమునకు పంపాడు. కొంతకాలము తర్వాత రాజు మరియొక్క కుమార్తెను కలిగినదై ఆ కన్యను చూచి చాలా సంతోషించాడు. ఆమె వివాహము మరల డబ్బు సంపాదించవలనని ఆశపడ్డాడు. ఒకరోజు ఆ యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాలయందు రాజును చూచి, నీవు ఇచ్చట ఉండుటకు కారణమేమని అడగగా, రాజు తన వృత్తాంతము నివేదించిన నా రెండవ కూతురు వివాహముతో వచ్చు ధనముతో సంతోషంగా జీవించాలని అనుకుంటున్నాను అని తన అభిప్రాయము మునికి తెలిపారు. మునీంద్రుడు, రాజా, నీవు నీ కుమార్తెకు వివాహము చేసి వచ్చిన ధనముతో పాటు పాపము కూడా సంపాదించావు. కన్య ద్వారా ధనార్థం చేసిన వాడు రౌరవ నరకము పొందుతాడు. దానికి ప్రాయశ్చిత్తము ఎందులోనూ చెప్పలేదు. కావున కార్తీక మాసములో శుక్లపక్షమున రెండవ కూతుర్ని కన్యాదానపూర్వముగా వివాహము చేయుము. విద్యా తేజస్సుయుక్తుడైన వరుణుకు కన్యాదానము చేసిన వాడు సమస్త నదులలో స్నానము చేసి సంపాదించిన పుణ్యంతో సమాన పుణ్యము సంపాదిస్తాడు. మునిమాటలు విన్న రాజు, నా కూతురిని నాకు నచ్చిన వానికి కోరినంత ధనము ఇచ్చువానికి ఇచ్చి చేస్తాను. నీ దారిన నువ్వు పొమ్ము అని చెప్పి పంపించేశాడు. కొంతకాలానికి రాజు మృతి చెంది చేసిన పాపకర్మలు కారణంగా నరకలోకానికి వెళ్ళి అక్కడ శృతకీర్తి అనే సువీరుని వంశముడు సమస్త ధర్మములను ఆచరించినాడు. 100 యజ్ఞములనాచరించినాడు కూడా స్వర్గము నుండి నరకమునకు తీసుకొని రాబడ్డాడు. అప్పుడు ఇది ఏమి అధర్మము,
పుణ్యకర్మలనాచరించిన నాకు ఈ గతి ఏమిటి అని యముని అడిగారు. నీ వంశమున జన్మించిన సువీరుడు కన్యాదానము చేయగా వచ్చిన ధనముతో జీవించాడు. అతని పాప కారణములుగా మీరు కూడా నరకము పొందినారు. నీకు నరకలోక విముక్తి కావాలనని అతనిని రెండవ కూతురు యోగ్యుడైన వరుని చూచి వివాహము చేసిన నీకు మరల స్వర్గప్రాప్తి కలుగుతుంది అన్నాడు. అంత శృతకీర్తి యముని మాటలు విని నమస్కరించి నర్మదా నది తీరంలో ఉన్న కన్యను సువర్ణభరణ భూషితంగా చేసి కార్తీక శుక్ల పక్షమందు విద్యుక్తముగా కన్యాదానము చేసెను. అతని వంశస్థులందరూ నరకము నుండి విముక్తిని పొంది స్వర్గప్రాప్తిని పొందారు. అతను కూడా స్వర్గమునకు పొందాడు. అందుచేత కార్తీక మాసమందు కన్యాదానము చేసిన వారు విగత పాపుడై స్వర్గమును పొందును. ఇందు సందేహము లేదు. 13వ అధ్యాయం సమాప్తం.